నమస్తే భయ్య. ఈరోజు టాపిక్ ఏంటంటే హూ ఇస్ ద పొంగల్ విన్నర్ ఇన్ 2025. 3 సినిమాలు వచ్చాయి భయ్య. గేమ్ చేంజర్, డాకో మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల గురించి మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్లో ఫైనల్ విన్నర్ అవ్వాలి కూడా తెలుసుకుందాం. అంటే మీ అభిప్రాయం అయితే ఒక కామెంట్స్లో చెప్పండి. నా అభిప్రాయం అయితే నేను చెప్తున్నాను. ఫస్ట్ రిలీజ్ అయిన January 10th రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. ఈ గేమ్ చేంజర్ మూవీ మన రామ్ చరణ్ గారు అయితే నటించారు. అండ్ కీరా అద్వానీ హీరోయిన్ అయితే నటించింది. అండ్ డైరెక్టర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లెజెండ్ డైరెక్టర్ శంకర్ గారు అయితే తీశారని చెప్పొచ్చు. దీనికి స్టోరీ ఏమించి కార్తిక్ సుబ్బరాజ్ గారు అయితే ఇచ్చారు. ప్రొడ్యూసర్ బై దిల్ రాజు గారు. అండ్ మ్యూజిక్ చూసుకుంటే ఎస్ఎస్ తమన్ భయ్య. మూవీ చూసుకుంటే అంజలి గారు కూడా నటించారు. నాకైతే ఓకే పర్లేదు అనిపించింది. ఇప్పుడు అనొచ్చు మళ్ళీ భయ్యా ఏం భయ్యా నీ స్మగ్లింగ్లు చేస్తే నీ మధ్య ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతున్నాయి, స్మగ్లింగ్ సినిమాలు చేస్తే మీకు నచ్చితేనే. ఎందుకు భయ్యా మంచి సినిమాలు ఆడవు? భరత్ అనే నేను పెద్ద హిట్ అయింది తెలుగులో. శంకర్ గారు తీసిన ముందు సొసైటీ గురించి తీసిన సినిమాలు ఎన్ని సినిమాలు హిట్ అయింది ఎన్ని సినిమాలు హిట్ అయ్యి చెప్పండి. అలాగని కాదు, ఏదైనా సినిమాలో విషయం ఉండాలి, మ్యాటర్ అయితే ఉండాలి. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అసలు వెళ్ళిపోతుంటుంది మూవీకి, అలా కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటుంది. బట్ మనకు ఒక దగ్గర కూడా హై మూమెంట్ అనేది రాదు. అండ్ తమన్ బీజిఎం అయితే అక్కడక్కడ వర్కౌట్ అయింది, కానీ ఓవరాల్గా టోటల్గా అయితే వర్కౌట్ అవ్వాలని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మరీ లాగ్ అనే ఫీలింగ్ వచ్చేస్తారు భయ్య. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా అనవసరమైన కామెడీ ట్రాక్స్. అండ్ హీరో ఐఏఎస్ అవ్వాలనుకుంటే నాకు మంచి పర్ఫెక్ట్ గోల్ అనేది ఉండాలి చెప్పేసి అది ఇంత నాకు పెద్దగా అంటే లవ్ చూపించారు. బట్ వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కెమిస్ట్రీ అని కాస్త బలంగా అయితే చూపించడం నా ఫీలింగ్ అయితే అనిపించింది. అండ్ ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అనిపించింది. అండ్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే రామ్ చరణ్ అయితే 100% డెసిషన్ ఇచ్చాడు బై యాక్టింగ్. బట్ కథలో విషయం లేదు. కార్తిక్ సుబ్బరాజ్ అయితే బాగా దెబ్బేసని చెప్పచ్చు కథ విషయంలో. అండ్ శంకర్ గారి టేకింగ్ అయితే ఓకే. అండ్ సాంగ్స్ కూడా కొన్ని సాంగ్స్ అయితే బాగున్నాయి. అండ్ ఎందుకో భయ్య నాయన హైరానా సాంగ్ అయితే డిలీట్ చేసేసారు. మేబీ యాడ్ ఆన్ అవుతుంది అంటున్నారు, చూద్దాం. అయితే నేనైతే ఫస్ట్ రోజు చూసాను కాబట్టి మనకి ఈ మధ్య ఏంటో భయ్య ప్రతిసారి ఫస్ట్ రోజు చేసిన సినిమాలు యాడింగ్ అవ్వట్లేదు. ఈ మధ్య మన పుష్పాలు అయింది ఏందో చూద్దాం మరి. అండ్ సెకండ్ మూవీ డాకో మహారాజ్ మన బాలకృష్ణ గారు నటించారు భయ్య. అండ్ క్యాస్టింగ్ గురించి చూసుకుంటే శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జస్వాల్, చాందిని చౌదరి అండ్ ఊర్వశి ఇలా చాలామంది అయితే నటించారు సినిమాలో. బట్ బాలకృష్ణ గారి తర్వాత అంత మంచి పర్ఫార్మెన్స్ ఎవరైనా నాకైతే చిన్న పాప బాగా చేసింది భయ్య. ఆ చిన్న పాప క్యామియో కానీ ఆ వచ్చినప్పుడు కానీ బాలకృష్ణ బ్యాక్స్ వచ్చినప్పుడు కానీ ఎలివేషన్ సీన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయితే అని చెప్పొచ్చు. అండ్ బాలకృష్ణ గారి యాక్టింగ్ అయితే టూ గుడ్ ఉంది. అండ్ డైరెక్షన్ బాబీ గారు, రైటింగ్ లెవెల్లో కానీ స్క్రీన్ ప్లే కానీ అండ్ రొటీన్ స్టోరీ కాదనట్లేదు, రొటీన్ టెంప్లెట్ కానీ చూపించే విధానం కొత్తగా అయితే అనిపించింది. అండ్ ఈ సినిమాకి ఏదైనా మేజర్ సెట్ అంటే సినిమాటోగ్రఫీ భయ్య, విజయకాంత్ ఎక్సలెంట్ వర్క్. అసలు బాలకృష్ణ కంటే చాలా కొత్తగా చూపించంటే స్టైలిష్ అండ్ మాస్ అండ్ క్లాస్గా అయితే దొలదించారని చెప్పొచ్చు. అండ్ బీజిఎం భయ్య తమన్కి అయితే చేతిలో దండం పెట్టాలి. ఫస్ట్ హాఫ్ అయితే దోల్ ఉంటుంది. అసలు ఒక్క సీన్ కూడా క్షమించలేదు. హై బీజిఎం ఇచ్చాడు, అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సగం ఈ సినిమాని కాపాడింది తమనని చెప్పొచ్చు, సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో కానీ. అండ్ డాకో మహారాజ్ అయితే పాజిటివ్ గురించి చూసుకుంటే బాలకృష్ణ యాక్టింగ్ భయ్య. అండ్ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అండ్ బాబీ కొల్లి ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంది అనిపించింది. అండ్ మెయిన్ మర్చిపోయాను మన విలన్ బాబీ డియోల్ది విలన్ మన ఇంటర్వెల్ ముందు వస్తుంది ఫేస్ ఆఫ్ సీన్ స్నోలో, అదైతే ఎక్సలెంట్ ఉంటుంది భయ్య. కానీ ఎందుకో సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాకు ఆ సేవరీ స్టోరీ అని చెప్పి ప్లస్ ఆ దట్టు వాటర్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకైతే కాస్త స్లో అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ కాస్త నాకు ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై అయితే నాకు సెకండ్ హాఫ్ అయితే ఇవ్వాలని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే డాకో మహారాజ్ అయితే నాకు బాగా నచ్చింది భయ్య. అండ్ ప్రొడ్యూసర్ బై సితారా మన నాగవంశి అయితే ప్రొడ్యూస్ చేశారు. క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నచ్ ఉన్నాయి, చాలా బాగుంది భయ్య. అండ్ నెక్స్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావుపూడి గారు డైరెక్షన్ అయితే చేశారు ఈ మూవీ. అండ్ క్యాస్టింగ్ గురించి చూసుకుంటే మన విక్టరీ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి అయితే నటించారు సినిమాలో. అండ్ మ్యూజిక్ అయితే భీమ్ సిసిరియల్ అన్నమాట. అండ్ ప్రొడ్యూసర్ బై అగైన్ దిల్ రాజు గారు. గేమ్ చేంజర్తో కాస్త బాధపడిన దిల్ రాజు గారు ఈ సినిమాతో కాస్త మనశ్శాంతిగా ఉంటారు అనుకుంటున్నా. బికాస్ మూవీ అలాంటిది, కంటెంట్ బాగుందన్నమాట. ఎప్పుడు అంటుంటారు అనిల్ రావుపూడి క్రింజ్ అని అంటారు, కానీ ఫ్రాంక్గా ఆడుకుంటే రియాలిటీలోకి వస్తే ఇప్పుడు వచ్చే 8 సినిమాలు తీశారు అనిల్ రావుపూడి గారు. ప్రొడ్యూసర్ రూపాయి కూడా రాసు రాలేదు. అండ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫుల్ సక్సెస్ రేటెడ్ సినిమాస్ అయితే ఉన్నాయి. ఒక సెట్ అయిన ఆడియన్స్ ఉంటారు కాదనట్లేదు. ఇప్పుడు నాకు కూడా F3 సినిమా నచ్చదు. బట్ ఈ సినిమాలో అయితే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ గారికి అయితే మనం చెప్పట్లేదు, అతని యాక్టింగ్ కానీ అతని బలమే అది. అంటే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ విక్టరీ వెంకటేష్ని బీట్ చేసేవాడే లేడు. ఇతను కదా ట్విట్టర్లో ట్వీట్ చేస్తుంటారు. అంటే మన వెంకటరీ వెంకటేష్ గారు అప్పుడు రీమేక్ చేసినప్పుడు ట్వీట్ చేశారు,
ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అదర్ ఇండస్ట్రీస్ అదర్ పీపుల్ మన మనకి ట్విట్టర్లో ట్వీట్ చేసినప్పుడు అంటే ట్రోల్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి అనుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వస్తారు. అదే మహేష్ బాబు ఫ్యాన్స్ గారిని మీరు ఏదైనా ట్రోల్ చేస్తే మహేష్ బాబు ఫ్యాన్సే వస్తారు. కానీ విక్టరీ వెంకటేష్ మాత్రం ఇప్పుడు ట్రోల్ చేయకూడదు. మొత్తం యూనిటీ మొత్తం అంతా వచ్చేస్తుంది. మొత్తం గ్యాంగ్ వచ్చేసి మొత్తం టాలీవుడ్ వచ్చేసి ఏక పారేస్తుంది అనమాట. అలాంటి విక్టరీ వెంకటేష్ అనేది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరగా ఉంటారు. అండ్ సంక్రాంతికి వస్తున్న మన మూవీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు కామెడీతో నాకైతే బాగా వర్కౌట్ అయింది అనిపించింది భయ్య. అండ్ ఆ చిన్నబాబు చేసాడు బుల్లిరాజు అనే క్యారెక్టర్, ఆ అబ్బాయి క్యారెక్టర్కి చాలా బాగుంది అంటుంటారు. భయ్య చిన్నపిల్లడు బూత్ మాట్లాడారు చూసా అందరూ కూడా పాయింట్ చెప్తాడు. ఓటీటీ సిరీస్ చూసి మా ఆవిడ పాడైపోతున్నాడని. దీన్ని బట్టి చూసుకుంటే పేరెంటింగ్ కూడా బాగా చేయాలని అర్థమే కదా. అందువల్ల ఆ బుల్లిరాజు క్యారెక్టర్ అనేది చాలా ఫ్యాక్ట్ అనిపించింది. ఆ గోదావరి స్లాంగ్ కాబట్టి చాలా బాగా మాట్లాడాడు. అండ్ ఐశ్వర్య రాజేష్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే యాక్టింగ్ చేసింది భయ్య. తన గోదావరి స్లాంగ్ కానీ తను మాట్లాడే విధానం కానీ వెంకటేష్ గారు తగ్గట్టు చాలా జోడీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ వెంకటేష్ గారు అయితే కామెడీ కానీ ఎమోషన్స్ కానీ అయితే అందరూ కొట్టేశారు. అండ్ భీమ్ సిసరాడు భయ్య గోదావరి గట్టు మీద అయితే ఇప్పటికీ రిపీట్ ఉంటుంది నా ఆల్బమ్లో అయితే. చాలా బాగుంటుంది సాంగ్ అయితే. అండ్ బీజం కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ అనిల్ రావుపూడి గారు రైటింగ్ అయితే బాగుంది. కాస్త సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ గుడ్ భయ్య. ఆ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అక్కడ మన సీన్ ఉంటుంది కదా, మన జైలర్ కొట్టుకుంటారు కదా అది ఏరియాలో, ఓపెన్ ఏరియాలో అది మొక్కలు గట్టు ఉంటాయి కదా, అక్కడ నుంచి కాస్త నాకు ఎందుకో స్లోగా వెళ్ళినట్టు అనిపించింది. అక్కడ నుంచి నాకు కాస్త బాగా అనిపించలేదు. మన ప్రీవియస్ 7 మూవీస్ చూసుకుంటే అనిల్ రావుపూడి గారు మెసేజ్ కూడా చెప్తూ ఉంటారు, కానీ ఫస్ట్ నుంచి ఆయన సీడ్ చేస్తుంటారు. ఇదేంటో బాగా ఇరికించినట్టు అనిపించింది నాకైతే. సంక్రాంతికి వస్తున్నాలో కాస్త ఇరికించేసినట్టు అనిపించింది నాకైతే మెసేజ్. దట్టు మిగతా తప్ప నాకైతే బాగా అనిపించింది. ఈ సంక్రాంతికి వస్తున్న అయితే బాగా అనిపించింది. అయితే 3 సినిమాల పొజిషన్స్ చూసుకుంటే నాకైతే ఫస్ట్ ర్యాంక్ అయితే నేను పొంగల్ విన్నర్గా నా అభిప్రాయం భయ్య. సంక్రాంతికి వస్తున్న 1 పెడతా. అండ్ సెకండ్ ఈజ్ డాకు మహారాజ్. అండ్ థర్డ్ ఈజ్ గేమ్ చేంజర్. ఈ 3 సినిమాలు అయితే చెప్తాను భయ్య. ఈ సంక్రాంతికి మీకు ఏ సినిమా చిన్న కాస్త కామెంట్ చేసి చెప్పండి. ఈ 3 సినిమాస్లో. సరదా సందీప్.